హాయ్ అండి అందరికీ. అయితే ఇంకో వీడియోలో నేను నా డ్యాన్స్ గురించి ఏంటి అని చెప్తా అన్నాను కదా. సో నెక్స్ట్ డే మార్నింగే నేను 4:00 లేచానండి. ఎందుకంటే మేడం అయితే మా గురువుగారు 6 వరకు మనం రెడీ అయ్యి ఉండాలి అన్నారు. సో మేకప్ ఆర్టిస్ట్ వచ్చేసారు. ఫస్ట్ నేనైతే డ్రెస్ వేసేసుకున్నాను. కూచిపూడి డ్రెస్ ఉంటుంది కదా, సో అది కూడా చాలా కష్టమే. ఆ డ్రెస్ కూడా మనకి మొత్తం 6 పార్ట్స్ ఉంటాయి ఆ డ్రెస్. సో అవన్నీ కట్టుకొని వేసుకునే వరకు నాకు టైం పట్టింది. ఆ తర్వాత జడ మాత్రం మా మేడమే వేశారు నాకు. సో మా మేకప్ ఆర్టిస్ట్ అయితే వచ్చేసాడు. సో తన దగ్గర వెళ్ళి మేకప్ వేయించుకోవాలండి. ఆల్రెడీ 4-5 మెంబర్స్ అయిపోయింది మేకప్. సో నేను కూడా వెళ్ళి వేయించేసుకున్నాను. మేకప్ వేయించుకుంటే ఏంటంటే మనం జ్యువెలరీ అవన్నీ మేకప్ తర్వాతనే వేసుకోవాలి. మేకప్కి కొంచెం టైం పడుతుంది. సో తనైతే మేకప్ అయితే వేసేసాడు. మొత్తం ఐలైనర్ అవన్నీ పెట్టి తనే బొట్టు అవన్నీ కూడా తనే పెడతారు. సో నేనైతే మొత్తం రెడీ అయిపోయాను. జ్యువెలరీ కూడా మా మ్యామే వేశారు, నాకైతే హెల్ప్ చేశారు. ఇలా రెడీ అయిపోయాను. ఎలా ఉన్నాను, బాగున్నానా? సో ఇది నాది టోటల్ కాస్ట్యూమ్. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు మీకు చెప్పలేదు నేను. మా చిన్న బాబుని మేము గరుడ అవతారం వేయిద్దామని అనుకున్నాము, నేను మా మ్యామ్. సో తనకు కూడా కొంచెం మేకప్ ఉంటే తనను కూడా తీసుకెళ్ళి మేకప్ చేయించేస్తున్నాము. కాస్ట్యూమ్ అయితే వాళ్ళే ఇచ్చారు, రెంట్ పే చేయాలి. సో ఆ గరుడ అవతారం వేయడమే తనది అదృష్టం. అందుకే నేను కూడా ఓకే అనుకున్నానండి. మేమైతే చాలా హ్యాపీ ఉన్నాము. ఎందుకంటే నా ఫస్ట్ పర్ఫార్మెన్స్లో కూడా తను గాంధీ లాగా వేశాడు. ఇప్పుడేమో గరుడ. ఎంత బాగున్నాడు చూడండి. నాతో పాటే మాడవీధుల్లో మొత్తం తిరిగాడు ఎంతో ఓపికతోటి. సో ఇంకా మా డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. గోవిందరాజు టెంపుల్లో ఫస్ట్ స్టార్ట్. మాకు 2 స్లాట్స్ ఇచ్చారు. ఒకటేమో మార్నింగ్, ఒకటేమో ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఏమో గోవిందరాజు అక్కడ దేవుళ్ళని ఊరేగిస్తున్నారు చూడండి, ఆ వాహనం ముందే మేము వెయ్యాలి. ఫస్ట్ మాదే అనమాట, వాహనం ముందే ఉంటాం మేము. సో 2 స్లాట్స్ కలిపి 2.5 అవర్స్ అయితే చేసామండి మేమైతే. డ్యాన్స్ 2.5 అవర్స్ డ్యాన్స్ ఉంది. సేపు అయితే పట్టింది. కాళ్ళు అయితే ఫుల్ లాగేసాయి నాకు. బట్ అలా ఆ ఛాన్స్ రావడం నిజంగా అదృష్టం అనుకోవాలి. దేవుడు ముందు వేయడం ఆఫ్టర్ 10 ఇయర్స్ కాదు, 10కి ఎక్కువనే అయిపోతుంది. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను నేనైతే తిరుపతికి. ఇప్పుడు మళ్ళీ ఆ దేవుడు నన్ను, అది కూడా రథసప్తమి రోజు నన్ను పిలుచుకున్నాడు. సో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా దేవుడికి సేవ చేసుకుంటారండి. అలా మేము నాట్య రూపంలో నాట్యం చేస్తూ ఆ దేవుడికి సేవ చేసుకున్నాము. ఇంకా మా బాబాయ్ అయితే గరుడ అవతారం వేసినందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేనైతే ముందైతే సప్త శనివారాల వ్రతం చేసుకున్నాను కదా ఇంట్లో. సో దాని రూపంలో దేవుడు నన్ను ఇలా పిలుచుకున్నాడేమో అని కూడా అనుకున్నాను నేనైతే. చాలామంది కూడా అన్నారు. నిజంగా చాలా అంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి మళ్ళీ విఐపి దర్శనం 2 అవర్స్లో రథసప్తమి రోజు, అది కూడా 2 గంటలలో దర్శనం ఇచ్చాడు దేవుడు. కానీ మళ్ళీ కూడా మేము నెక్స్ట్ డే కూడా మళ్ళీ దర్శనానికి కూడా వెళ్ళాము. అప్పుడు కూడా ఎలా అయింది ఏంటో మీకు చెప్తాను నేను ఇంకో వీడియో. సో మా మేడమే ఆ వెంకటేశ్వర స్వామి అవతారం అనేది వేసుకున్నారండి. ఎంత బాగున్నారంటే అసలు చూస్తే నాకైతే నిజంగా దేవుడిని చూసినట్టే అనిపించింది. మీరు కూడా చూడండి ఫోటోలో. తనకి ఎంత బాగా సెట్ అయిందంటే మేడంకి అయితే నిజంగా చెప్పలేము. నేనైతే మనసులో ఎన్నిసార్లు అనుకున్నాను ఎంత బాగున్నారని. సో మా డ్యాన్స్ అయితే 2 స్లాట్స్ అయిపోయిందండి. సో ఫోన్స్ నాతో ఉండదు కాబట్టి ప్రతిదీ నేను వీడియో తీయలేకపోయాను. సో ఆఫ్టర్ లంచ్ అన్నీ చేసేసాము, అయిపోయింది. సో ఈవినింగ్ ఇంకా దర్శనానికి వెళ్ళాలి కాబట్టి మా టీం మొత్తం డ్రెస్ చేంజ్ చేసుకొని మేకప్ అంతా తీసేసి విష్ణు నివాసం అని ఉంటుందండి తిరుపతిలో కింద. సో అక్కడ వెయిటింగ్ ఇంకో గ్రూప్ కూడా రావాలి. సో ఆ గ్రూప్ మేమందరం కలిసి ఒక బస్ మాట్లాడేసుకున్నాము. టోటల్ బస్ మాకే సరిపోయింది. మా గ్రూప్ మొత్తము ఒక 20 మెంబర్స్ వరకు అయ్యాము. మా గ్రూప్లోనే ఆల్మోస్ట్ 14 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళ గ్రూప్లో ఇంకా ఉన్నారు. అందరికీ ఫుల్ బస్ అయిపోయిందండి. సో ఇంకా మేము పైన తిరుపతికి వెళ్ళాలి అని రెడీ అయిపోయాము. స్టార్ట్ అయింది బస్ అయితే.
అక్కడ కూడా టోకెన్స్ ఇస్తారు. సో కింద అయితే అస్సలు వర్షం లేదండి. తిరుమల కొండ ఎక్కగానే ఎంత వర్షం అంటే పైన అంత చలి, చాలా చల్లగా ఉంది. అసలు నాకైతే నడవడానికి అవ్వలేదు, అంత చల్లగా ఉంది. అసలు చూడండి వర్షం ఎలా పడుతుందంటే ఫుల్ అందరం తడిసిపోయాము. నాకు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు, ఫోన్ అంతా తడిసిపోతుంది ఫోన్ బయటికి తీస్తే. పిల్లలకైతే నా చున్నీ అయితే కప్పానండి. తర్వాత అయితే ఫుల్ వర్షం కదా, సో ముగ్గురు అయితే మిస్ అయ్యారు, లేట్ వచ్చారు. మేము గేట్ నెంబర్ 7 నుండి అయితే వెళ్ళాము అందరము. వర్షం వల్ల అందరం ఫాస్ట్గా నడిచేసరికి ముగ్గురు మిస్ అయ్యారు. సో వాళ్ళు వచ్చేవరకు లోపల ఇలా ఒక టెంట్ వేసారు పెద్దగా, అది హనుమాన్ గుడి అనమాట. దాని ఆపోజిట్లో అయితే మేము వెయిట్ చేసాం వాళ్ళ కోసం అని చాలాసేపు. జనాలు చూసారా, అది కూడా ఓన్లీ 1 గేట్ నుండి నేను వీడియో తీసింది. ఎంతమంది జనాలు ఉన్నారంటే, ఇంకా రథసప్తమి కదా, చాలామంది అంటే చాలామంది ఉన్నారు. ఇంత జనంలో కూడా మాకు ఇంత మంచిగా దర్శనం చేయించారు. నిజంగా పేరిందేవి గారికి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. తన వల్లే మాకు ఈ దర్శనం కూడా అయ్యింది. ఎందుకంటే ఓన్లీ డాన్సెస్కి మాత్రమే ఉంటుంది దర్శనం అనేది. అలాంటిది మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అదే గ్రూప్లో కలిపి మాకు దర్శనం అయితే ఇప్పించారు. నెక్స్ట్ డే కూడా మళ్ళీ మేము దర్శనానికి వెళ్ళామని చెప్పాను కదా, ఆ వీడియో కూడా నేను వేరే దానిలో పెడతాను. సో లోపల అయితే ఫోన్స్ తీసేసుకున్నారండి, చెక్కింగ్ చేస్తారు కదా, సో ఆ చెక్కింగ్లో ఫోన్స్ తీసి లాకర్స్లో పెట్టేశారు. దర్శనం అయితే మంచిగా అయింది. నైట్ 1-2 అయిపోయింది మేము రిటర్న్ అయ్యేవరకు. వచ్చేవరకు బస్సెస్ మళ్ళీ బస్సు ఎక్కి కింద తిరుపతికి వెళ్ళి రూమ్కి వెళ్ళేసరికి మాకు 2 అయిపోయింది. సో ఇంకా ఫోన్ అయితే ఆల్రెడీ నా స్విచ్ ఆఫ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ నెక్స్ట్ డే ఎక్కడెక్కడ వెళ్ళామో, ఏ ప్లేసెస్కి వెళ్ళామో కూడా చెప్తాను. ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో అయితే నచ్చితే మాత్రం ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. తిరుపతి చూపించాను కదా, సో వెంకటేశ్వర స్వామికి ఒక్క లైక్ కొట్టారా చెప్పండి మీరు? నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా తిరుపతికి వెళ్ళి రావాలి ఈ ఇయర్ లోపని. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఇంకో వీడియో చూడడం మాత్రం మర్చిపోకండి. అందులో ఇంకా మేము ఎక్కడెక్కడ వెళ్ళామో ఏంటి అవన్నీ కూడా చెప్తాను. మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు మీరు ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకేనా? బాయ్ బాయ్. రాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ.